అపోస్తలుడైన పౌలు గారు ఎక్లాసిన పాము కరిస్తే దులిపేసి తన పని తను చేసుకున్నాడండి. ఆ పాటు దులుపుకోవడం రాకపోతే ఆ పావుని అసలు వీడియో తీసి ఫేస్బుక్లో పెట్టి అపోస్తలుడి అంటి పెట్టుకున్న పాము, దులిపిన వదలని భీకరమైన పాము. ఇక అనాగరికుల్లాగా తమ్నేలు చేయాలంటే సముద్రం అతన్ని విడిచిపెట్టు, న్యాయం అతన్ని విడిచిపెట్టలేదు, నిశ్చయముగా ఇతడు నరహంతులు, వీడు వీనిని, ఇది తమ్నైల్స్. ఇన్ని డైలాగులు చుట్టూ వీడు అంటుంటే, ఆడు అంటుంటే, నరహంతకుడు అంటుంటే, న్యాయం అతను వదలలేదు, చచ్చాడు ధర్మార్గుడు, ఇన్ని రకాల మాటలు మాడుతుంటే పలుగారు సరదాగా దులిపేసుకొని కూర్చున్నాడు. అట్టయితేనే సేవ చేయగలవు నువ్వు. మొన్న ఐఎఫ్జే సెమినార్లో వాక్యం చెప్పాను, నీ కన్నీరు అత్యంత విలువైంది, అనవసరం వేచి చేయబోకని చెప్పాను. ఎందుకు అనవసరంగా కన్నీరు? చాలా విలువైంది సార్ అది. అది దేవుని బుడ్డిలో దాచబడవలసినంత ప్రశస్తమైంది కన్నీరు. దానికి పద గడవగా కుజా నీకే నన్ను అట్లా చెప్తామంటే అసలు మేము ఎప్పుడు మాట పడలేదు పాపం. నీకన్నా 10 రెట్లు రోజు పడుతున్నానరా నేను ఇంటి పక్కడు తిడుతున్నా, నన్ను సోషల్ మీడియాలోనే తిడుతున్నారా నాయన. నిన్ను తిట్టినట్టు నీకే తెలుసు, నన్ను తిట్టినట్టు అందరికీ తెలుసు. నీది బుడ్డ పాము, నాది పెద్ద పాము రా కరిసింది. మరి ఇంత పెద్ద పామే, ఇంత గడ్డ సర్పమే నాలోని చిరునవ్వును మాయం చేయలేకపోతే నువ్వేందంటే ఎడుతున్నావు అంటాడు. నిజమేనా నీ అంటే ఇప్పుడు దాకా నేను నిజం చెప్పలేదురా, ఎట్ట ఫాలో చేస్తున్నావు నువ్వు అసలు? యేసు రక్తమే సార్. లోకంలో మామూలు సార్, ఎవడు అర్థం చేసుకుంటాడు? అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎవరికి ఉంది సార్? ఎవడికి పట్టింది బాధ? నీ ఏడుపు నీ వేడవలసిందే. భూమి మీద ఎవడికి కష్టమైనా నువ్వు అర్థం చేసుకోవాలి, కానీ నీ కష్టం ఎవడు అర్థం చేసుకోడు. సేవలు అంతే, అతిపెద్ద కష్టం అదే. బైబిల్లో ఖరీదైన మాట ఉండదు, మీరు సమస్త జనులు చేత. ఆ మాట నాకు కొత్తగా, సమస్త జనులు ఎందుకు, అన్ని జనులు అనుకునేవాడిని. పోని కాదంటే నామకార్థులు, స్వజనులు కూడా. సమస్త జనులు ఎందుకు అన్నాడు సార్? సొంత జనులు కూడా. అసలు దేవుని దారి ₹1 కడుపులో పెట్టుకో. దేవుని దారిలో అతి కష్ట స్థితి ఏంటంటే సొంత జనుల చేత తృణీకరించబడ్డం. ఊరందరూ చీకొట్టిన మనోళ్ళు గట్టిగా నిలబడితే ఉద్యమం వస్తుంది. ఇల్లే చీకొడితే దిక్కులేని వాడనో ప్రభో నీ చర్రను చచ్చితే అంటవే, ఇక పై పెట్టి ఎక్కలేని తండ్రి. హల్లెలూయా. ఏందది మామూలు విషయమా? దేవుని దారిలో కష్టమైన పరిస్థితి అదే సార్. లేదా సాతాను తిడితే మనకేమైనా బాధ అయిద్దా? ఆడు అట్టగా తిడతాలే, సైతాన్ కూడా ఉంటాం. వీడు మనోడుగా, వీడు తిడుతుంటేనే బాధ అవుతుంది. ఇంకో పీక్స్ ఏంటంటే ఫ్యామిలీ కూడా ఒక దశలో. ఎందుకు ఫ్యామిలీ ఎప్పుడు అడ్డం తిరుగుతారు తెలుసా? నిన్ను ఒక్కరిని తిట్టినప్పుడు ఓదార్తారు, వాళ్ళని కూడా తిడితే నీ మీద పడతారు. వాళ్ళు నీ పాకంలో ఉంటే డోకా లేదు, కొంచెం తగ్గారు అనుకో, నిన్ను పెట్టుకున్నాను చూడు, నా పేరానికి వచ్చింది ఇద్దరు, నన్ను ఒక్క మాట మా అమ్మ కూడా అనలేదు. ఎవరు పడితే ఆడే తిడుతున్నాడు ఇప్పుడు సేవకు వచ్చిన కానించి. అంటే ఏం 10 సార్లు తలుతున్నావు, అమ్మ దగ్గరికి వెళ్ళిపోతావు మళ్ళీ. తప్పు నాన్న, స్వజనమును తండ్రిని మర్చిపో, ఇక్కడే ఉండు దేవునికి. మరి లేకపోతే పెళ్ళి అయ్యి నీ పిల్లలు పెళ్ళికి వచ్చే వయసు కూడా ఇక మా అమ్మ అయితే మా నాన్న అయితే అనే సండే స్కూల్ మాటలు మాట్లాడబాక. నువ్వు మాకు తల్లివి తండ్రివని 100 మంది వెనకాల నీ వెనకాల పెడుతూ నువ్వు ఇంకా చిన్న మాటలు మాట్లాడతావు సండే స్కూల్ అని. మాట అందంగా ఉండాలా. చిన్నపిల్లలు వచ్చి ఎత్తుకుంటే పద్ధతి ఉండదు. తాడు చెట్లాగా వచ్చి డాడీ నన్ను ఎత్తుకోమంటే ఒక్కటి తెలిసి కుజా నేను కొడుకునేగా, ఆడు కొడుకేగా, ఏందిరా? మనం ఎదిగిన సేవకులం చిన్నపిల్లల్లో మాట్లాడొద్దు. బలహీనతలకి, బాధలకి, నిందలకి, విమర్శలకి అల్లాడిపోకూడదు. మహావృక్షమైన తర్వాత కూడా చిగురుటాకులకు ఒరికితేలా సార్ మనం నిలబడాలవుతా? మీరు చెప్పండి. ఆమేన్. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఆత్మీయ నాయకత్వం చేతులు ఎత్తాలి. యాజకత్వం వాళ్ళకి సపోర్ట్గా ఉండాలి, మనం మాత్రం ఒంటరిగా పోరాడాలి. ఇప్పుడు చెప్పండి, పాలెములో మనము ఒంటరిగా ఉన్నను, మనము ఒంటరి వారము కాదు. ఇది అర్థమైతే నీకు ₹1.
అమాలయకులు గుంపులు గుంపులుగా వాళ్ళు గొప్ప అండదండలు ఉన్నవాళ్ళు కాదు. నీకు అర్థమైతే చాలు ₹1,00,00,000. అకౌంట్ బ్యాలెన్స్ చూసుకోవటం కదా గడుకోసారి సెల్ ఫోన్ ఆన్ చేసి. ఇక్కడ చూడు, ఈ వాగ్దానాలు ఉన్నాయా? నీకు దోహలేదు. వాక్యమే కదా బతికించేది. ఎవడు బతికిస్తాడు మనల్ని? ఎవడికి అవసరం అసలు? నువ్వు చచ్చిపోతే ఎవడు పట్టించుకొని కాసేపు సానుభూతి నిల్చుంటారు. 5 నిమిషాలు తీసేయి ఇక పొయ్యలగలేదు ఇంట్లో అంటాడు. ఎందుకంటే నిన్ను పాతి పెడితే పొయ్యలిగించుకోవచ్చు, బత్తగా ఉండదని ఆడు ఆగుతున్నాడు. ఆడికి ఆకలి వేస్తుంది ఎప్పటి నుంచో. నీ ఫ్యామిలీకి ఆకలి తెచ్చిపోద్ది, ఆడికి ఎందుకు చచ్చిపోద్ది? సమాజం సార్ ఇది. ఎవడి జీవితం వాడు చెయ్యాలి సార్. నీకోసం ఎవడు చస్తాడు? అందుకే మా సంఘానికి అప్పుడప్పుడు ఒక మాట చెప్తాను నేను. మీకు బడి ఏడిచేవాళ్ళు కుప్పలు తెప్పలు ఉన్నారు, కానీ మీ కొరకు ఏడిచేవాడు సంఘ కాపురు ఒకడు గుర్తుపెట్టుకోండి అని చెప్తాను. మీరు మంచి సొక్కా వేసుకుని ఏడ్చేవాళ్ళు ఉంటారు, మీరు ఇంట్లో ఫ్రిడ్జ్ కొనుక్కుంటూ ఏడ్చేవాళ్ళు ఉంటారు, నువ్వేం చేసినా ఏడ్చేవాళ్ళు ఉంటారు. అందులో ఎక్కువ మంది మీ స్వజనులు అయ్యి ఉంటారు. కానీ నీ కొరకు ఏడ్చేవాడు ఒక్కడే ఉంటాడు. వాళ్ళని కాపాడుకుంటారు. మీకు దండం పెడతా. పద్దాకా అమ్మ మా ఊళ్ళు ఊరుకోరండి, మా బంధువులు బాధపడతారు, మా వాళ్ళు అలుగుతారు, వాళ్ళ కోసం 100 సార్లు ఆలోచిస్తావు. అయ్యగారు బాధపడతాడేమో, అయ్యగారికి ఒక్కడు ఆలోచించడం. ఎందుకని ధైర్యం వచ్చింది? సందాయతలా ఈ సంద ఇంత దుర్మార్గం చేస్తుందంటావా? అందుకే ఇన్ని సంవత్సరాలు నా సేవలో గృహ కోడికలు జరిగిన, గృహ దర్శనాలు జరిగిన ఏనాడు ఎక్కడ కానుక తీసుకుని ఆదివారమే చర్చిలో కానుక పట్టణం. ఆయన ఎవరో కోపం వచ్చేట అన్నాళ్ళే, ఎందుకు కోపం వచ్చి మనకు తెలియదు. కానీ ఎవరికైనా కోపం రావచ్చు, కోపడచ్చు, తప్పే ఉంది. నన్ను ఒకటి అడిగాడు, అన్నా మరి అంత దారుణంగా విమర్శలు మీ మీద వస్తాయి, మీకు ఎట్ట ఫీల్ అవుతారంటే, ఇందులో ఫీల్ అవటానికి ఏముంది? మనం విమర్శించబడకూడదా? మేము ఆకాశంలో ఉన్నామా? మనం కూడా సేవకులు భూమి మీద విమర్శించబడవచ్చు, తప్పే ఉంది. విమర్శించబడితే కొంచెం శుద్ధీకరించబడతాం, మేలు జరుగుద్ది. విమర్శించని తప్పే ఉంది. మనం విమర్శించబడకూడదా? తీతులమా? ఏడన్నా ఓడిపడ్డామా? విమర్శించలేమండి, తప్పే ఉంది. నిజంగా తప్పు ఉంటే మార్చుకొని, తప్పు లేకపోతే వాళ్ళే మారుతారని వేచి ఉందాం, అంతే. చేసేదేముంది? ఇంకా తప్పు ఉందా? మార్చుకోవాల్సిందే, సరి చేసుకోవాల్సిందే, శుద్ధీకరించుకోవాల్సిందే. ఎవడు పెద్ద బేబత్సమేం కాదు. మార్చుకుందాం, సరి చేసుకుందాం. లేదు అయితే వేచి ఉందాం. మీ ఫార్ములా ఏంటి సార్? ఉంటే మార్చుకుందాం, లేకుండా వేచి ఉందాం, అంతే ఫార్ములా. ఇప్పుడు దీనికి పెద్ద పిహెచ్డి చదవాలా పోడా? మీకు అందరికీ నచ్చలేదు ఈ ఫార్ములా కాబట్టి పెద్దగా ఆమె ఏం చెప్పలేదు. మీరు చెప్పపోయినా నేను మార్చుకునేది ఏం లేదు, ఇదే సిస్టమ్. మీరంటే ఇయ్యాలు వచ్చారు, నాకు ఫస్ట్ నుంచి నిందలు ఎప్పుడూ ఉన్నాయి. నిందలు కొత్తగా రాలేదు నాకు, లైఫ్లో భాగం, అది కొత్తనే ఉంటాయి సార్. ఆదివారమే సందా పట్టను నేను చర్చిలో. కిస్మిస్ పండుగకి స్పెషల్ ఆఫరింగ్స్ లేవు, ఏ పేరు మీద అసలు ఆఫరింగ్ లేదు, సందా పాట లేదు, సందా ప్రార్థన లేదు. మరి నేను చెప్పేది ఏముంది? 32 సంవత్సరాలు సేవే సాక్ష్యంగా మాట్లాడుతుంటే. ఇక అయ్యప్ప అంటే దానికి గొడవే లేదు. వచ్చే ఎదురు తిట్టిన సందర్భాలు గొప్పలు తెప్పలు. అట్లా తిట్టినందుకే వెళ్ళిపోయి ఇంకొక దగ్గర చేరాడు, నన్ను తిట్టేవాళ్ళు బోల్డు మంది చచ్చారు. ఎవరు నోరిపోయాడికి సర్వహక్కులు ఉంటాయి సార్, మనం ఏముంటాయి? మన హక్కులన్నీ చెవుల మీదే ఉన్నాయి. ఇను పోనా చెవులారా చెవియొగ్గి ఆలకించుడి, వినిభరించుడి, ఆత్మలో రోధించుడి, ఆయనకే నివేదించుడి. అంతవరకే మన డిపార్ట్మెంటు. అంటారు సార్, అనేది ఏముంది సార్? మనం మట్టికి నుంచోవాలి కొండ మీద. మోసే మోసే చేతులు ఎత్తులు నొప్పులు వస్తున్నాయి, దిగుపో, నేను ఎత్తేస్తానంటే నువ్వు చేతులు ఎత్తేస్తే ఏమవదో. ఆయనే అక్కడ ఆ పనికి నియమించబడ్డాడు. ఆయన చేతులు ఎత్తేవాడు చేతులు ఎత్తాలి, ఆదుకున్నాడు, పోరావాడ కలెక్టివ్గా యుద్ధం వస్తుంది, విజయం లభిస్తుంది.